Hi friends, welcome back to our channel XYZ Brain. ఇంటర్మీడియట్ సెకండరీ సంబంధించి ఎకనామిక్స్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అండి. సో ఇవన్నీ ఒకసారి అయితే బాగా చూసుకోండి. దానికి ముందు వచ్చిన రిక్వెస్ట్, మీకు కనుక వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మన కంటెంట్ని ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. దాంతోపాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయే ముందు ఒకసారి అయితే కంటెంట్ చెక్ చేయండి. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, PDF ఫైల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి అప్లోడెడ్ అప్ టు యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. దాని తర్వాత మీ కెరీర్ గైడెన్స్ కూడా మన ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా అవసరం ఉన్న వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయగలరు. ఇక లేట్ చేయకుండా వెళ్తారు కనుక ఇది ఇంటర్మీడియట్ సెకండరీ సంబంధించి ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ 2 అండి. ఇక్కడ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. దీంట్లో సెక్షన్ ఏలో చూడండి, మొత్తం మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి ఎస్ఏలు. సో ఈ 5 క్వశ్చన్స్తో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 3 మాత్రమే. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్, 3 10 30 అనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డెఫినెట్గా మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ ప్రీ ఫైనల్ కానీ కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు రివైజ్. అండ్ సెక్షన్ బిలో చూడండి, సో మొత్తం మీకు 12 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 8 మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్. సో 8 5 40 అనమాట. ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. దాంతోపాటు ఇవన్నీ కూడా రిపీటెడ్ క్వశ్చన్సే. ఒకసారి అయితే మీరు నోట్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు రావడానికి అయితే వస్తాయి తప్పకుండా. సెక్షన్ సిలో చూడండి, మొత్తం మీకు 20 ఉంటాయి క్వశ్చన్స్. సో 20లో ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్ అనమాట. 20లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 15 మాత్రమే. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 15 2 30 అనమాట. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. దీంట్లో మొత్తం మీకు 20 ఉంటాయి. దీంట్లో అడిషనల్గా ఉన్న క్వశ్చన్స్ ఏవి కూడా మిస్ చేయకుండా అన్నీ రివైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు టాప్ మార్కులు డిసైడ్ చేసేదే ఈ 2 మార్క్స్ కాబట్టి ఇవన్నీ మిస్ చేసుకోకుండా బాగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు రివైజ్. సో రివిజన్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తే మాత్రం ఎగ్జామ్లో మర్చిపోతారు. జస్ట్ అలా చూసుకుని వెళ్తే ఖచ్చితంగా మర్చిపోతారు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ హెడ్డింగ్స్ ఎక్కడ వాడాలి, సోషల్ అంటేనే హెడ్డింగ్స్ పారాగ్రాఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, మార్జిన్స్, అండర్లైన్స్ ఎలా ఉండాలి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా అబ్జర్వ్ చేయండి. బాగా అయితే రాసే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ లైక్.